సోమరి పిశాచం. తోటపల్లె అనే ఊళ్ళో ఉండే పరాంకుశం అనేవాడు పరమ బద్ధకస్తుడు సోమరి. వాడికి చిన్నతనంలోనే తల్లిపోవటంతో తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు. ఇప్పుడు 25 వయసు నిండినా వాడికి ఇక్కడి వస్తువు అక్కడ పెట్టడానికి బద్ధకం. పొద్దున్నే తండ్రి గేదెల పాలు తీసి 4 ఇళ్లల్లో పోసి వంట చేసి పొలం పనులకు పోయాక వాడు నిద్రలేచేవాడు. తర్వాత భోజనం చేసి సాయంత్రం దాకా ఊళ్ళోని మిత్రులతో హాయిగా కబుర్లాడుతూ కాలక్షేపం చేసి చీకటి పడే వేళకు ఇల్లు చేరేవాడు. పరాంకుశం సోమరితనం ఎరిగిన వాళ్ళు కావటంతో ఊళ్ళో వాడికెవ్వరూ పిల్లనివ్వలేదు. ఎంతో ప్రయత్నం మీద 4 ఊళ్ళ అవతల ఉన్న నాగమణితో వాడి పెళ్లి జరిగింది. పెళ్లిలో వాడు తాళిబొట్టుకు 3 ముళ్ళు వేయటమెందుకు, 1 ముడి గట్టిగా వేస్తే సరిపోదా అంటూ పురోహితుడితో గొడవ పడుతున్నప్పుడే భర్త సోమరితనం అర్థమైపోయింది నాగమణికి. ఆమె కాపురానికి వచ్చిన 4 రోజుల తర్వాత ఒకనాడు పరాంకుశంతో, అలా తిని కూర్చుంటే పొద్దెలా పోతుంది, అవతల మీ అయ్యకి 60 ఏళ్ళు దాటాయి, ఆయనకు పొలం పనుల్లో సాయంగా ఉండవచ్చు కదా అన్నది. ఆ మాటలకు పరాంకుశం ముఖం చిట్లించుకుని, బాగుంది, మహా బాగుంది, ఈరోజు మా అయ్యకు పొలం పనుల్లో సాయపడమంటావు, రేపు నీకు వంట పనుల్లో చేసాయం ఇవ్వమంటావు, నీకు తెలీదు ఏ శరీర శ్రమ పడకుండానే నా బ్రతుకు హాయిగా జరిగిపోతుందని చిన్నతనంలోనే నా జాతకం చూసిన ఒక కోయవాడు చెప్పాడు అన్నాడు. ఇలా 1 సంవత్సరంన్నర కాలం గడిచేసరికి పరాంకుశం తండ్రి చనిపోయాడు. వాడి భార్య ఒక మగబిడ్డను కన్నది. అయినా పరాంకుశంలో ఎలాంటి మార్పు రాలేదు. నాగమణి చంటిబిడ్డతో ఇంటెడు పని చేసుకుని పొలం పనులకు కూడా వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఎండ తీవ్రంగా ఉండటంతో 10 మాసాల కొడుకును భర్తకు అప్పగించి పొలానికి వెళ్ళింది నాగమణి. ఆమె సాయంకాలం తిరిగి వచ్చేసరికి పిల్లవాడు పెరట్లో ఉన్న పాతకాలపు దిగుడు బావుకేసి పాకుతూ పోతున్నాడు. పరాంకుశం కొంచెం దూరంలో ముక్కాలిపేట మీద కూర్చుని తాపీగా వాడికేసి చూస్తున్నాడు. ఇది చూసి నాగమణి కెవ్వున అరచి చేతిలో ఉన్న తట్టను కింద పారేసి చప్పున వెళ్ళి కొడుకును ఎత్తుకుని పరాంకుశంతో, బిడ్డ నేను రావడం 1 క్షణం ఆలస్యం అయ్యుంటే బావిలో పడేవాడు, అలా చూస్తూ కూర్చున్న నువ్వు తండ్రివా కసాయివాడువా అన్నది కోపంగా. ఎలాగూ నువ్వు వచ్చే వేళ అయిందని ఆగాను, అనవసరంగా నేను కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళడం దేనికి అన్నాడు పరాంకుశం నవ్వుతూ. ఛీ, నిన్ను నీ సోమరితనాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తున్నది. ఈ చాకిరీ ఎక్కడ చేసుకున్నా నాకు నా బిడ్డకు ఏ లోటు రాదు, ఇక్కడుంటే నా బిడ్డ కూడా నాకు దక్కేట్టు లేడు అంటూ కొడుకుని తీసుకుని నాగమణి పుట్టింటికి వెళ్ళిపోయింది. పక్కన ఉన్న అరుగుకు వారగా ఆనించి ఉన్న మంచాన్ని వాల్చేవాళ్ళు లేకపోవటంతో రాత్రి 2వ జాము వరకు ముక్కాలిపీట మీదే కునుకుపాట్లు పడుతున్న పరాంకుశం ఏదో అలికడయ్యి కళ్ళు తెరిచాడు. అతడికి అరుగు మీద కూర్చుని ఉన్న పిశాచం ఒకటి కనిపించింది. పరాంకుశం ఏమాత్రం భయపడకుండా, ఇంత అర్ధరాత్రి వేళ దేవతలా వచ్చావు, సంగతేమిటి, ముందు ఆ మంచం కాస్త ఇటు వాల్చు అన్నాడు. నేను సోమరి పిశాచాన్ని, నిన్ను చూస్తూనే నువ్వు సోమరివని గ్రహించాను. నాకు చిన్న సాయం కావాలి. సోమరిపోతును సోమరిపోతు కాక ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు సాయపడగలరు అన్నది పిశాచం. ఎందుకు నేనేం చెయ్యాలి అని అడిగాడు పరాంకుశం. 1 పలుగు పారా తీసుకుని నా వెంటరా అన్నది సోమరి పిశాచం. అవేవో నువ్వే పట్టుకురా అని పిశాచం వెంట బయలుదేరాడు పరాంకుశం. దారిలో సోమరి పిశాచం పరాంకుశంతో, నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు నేను పిశాచమైన కారణం గురించి చెబుతాను విను అన్నది. సరే, అలాగే చెప్పు అంటూ తలూపాడు పరాంకుశం. బ్రతికున్న రోజుల్లో సోమరి పిశాచం పేరు సోమయ్య. ఇంటికి పెద్ద కొడుకైన సోమయ్య ఏ బాధ్యత లేకుండా తిని తిరుగుతూ ఉండేవాడు. వాడికి 3 మిత్రులు. మొదటివాడు మహాపాపి, వాడు చేయని పాపకార్యం అంటూ ఏదీ లేదు. రెండోవాడు సర్వదుర్గుణాల పుట్ట. మూడోవాడిలో లోకంలో ఉన్న వ్యసనాలన్నీ ఉన్నాయి. సోమయ్య సోమరితనం కొద్దీ కాలక్షేపానికి వాళ్ళతో కలిసి తిరిగేవాడు. అయితే వాళ్ళ చెడు ప్రభావం మాత్రం అతడి మీద పడలేదు. సోమయ్య ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లికి ఎదిగింది. పెళ్లి ఖర్చుల కోసం సోమయ్య తండ్రి పొలం అమ్మి ఆ డబ్బుతో రాత్రివేళ పొరుగురు నుంచి తిరిగి వస్తూ ఉండగా అతన్ని ఎవరో అనుసరించి రాసాగారు. వాళ్లను దొంగలుగా అనుమానించి సోమయ్య తండ్రి డబ్బును
ఒక మర్రి చెట్టు కింద పాతి తన ఊరును సమీపించే సమయంలో వాళ్ళు ఆయన్ని చుట్టుముట్టి డబ్బు దొరక్కపోయేసరికి కొట్టి పారిపోయారు. ఆ దెబ్బలకు సోమయ్య తండ్రి మంచం పట్టి చనిపోయే ముందు సోమయ్యకు ఆ డబ్బు ఎక్కడ బాతింది వివరంగా చెప్పి అనుకున్న ముహూర్తానికి చెల్లెలి పెళ్ళి అయ్యేలా చూడమన్నాడు. సోమయ్యకు తండ్రి చెప్పిన చోటుకు వెళ్ళి డబ్బు తవ్వుకు రావడానికి బద్ధకం. తల్లి పోరిన మీదట ఇంకా 2 రోజుల్లో పెళ్లి గడువనగా ఒక రాత్రివేళ పలుగు తీసుకుని బయలుదేరాడు. ఆ పగలు మాటల సందర్భంలో సంగతంతా గ్రహించిన అతడి దుష్టమిత్రులు ముగ్గురు చీకట్లో చాటుగా సోమయ్యను అనుసరించారు. ఇది పసిగట్టిన సోమయ్య ప్రమాదాన్ని శంకించి తండ్రి చెప్పిన మర్రి చెట్టు దగ్గరకు పోకుండా దారిలో కనిపించిన మరొక మర్రి చెట్టు కింద తవ్వసాగాడు. ఆ సమయంలో పరమదుష్టులైన అతని మిత్రులు అతడి మీద చెట్టుచాటు నుంచి ఒక బండరాయిని విసిరారు. ఆ దెబ్బకు సోమయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అన్నింటా అన్యాయం జయించదంటారు. ఆ సమయంలో ఎవరో ధర్మదేవత ఉసుగొలిపినట్టు 3 పులులు గాండ్రిస్తూ వచ్చి ఆ ముగ్గురు దుర్మార్గుల్ని చీల్చి చెండాడాయి. సోమరి పిశాచం తన కథ వివరించి, నేను డబ్బు తవ్వి తెచ్చేందుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటంతో నా చెల్లెలి పెళ్ళి ఆగిపోయింది. ఆ దిగులుతో కొద్ది రోజులకే మా అమ్మ చెల్లెలు చనిపోవటం జరిగింది. దుష్ట స్నేహితులు ముగ్గురు నరకానికి పోయారు. నేను మాత్రం ఎటూ కాని ఈ లోకంలో తిరుగుతున్నాను అని ముగించేసరికి వాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. పిశాచం చెప్పిన చోట తవ్వి పరాంకుశం కొన్ని నాణాలను బయటకు తీశాడు. అప్పుడు పిశాచం పరాంకుశంతో, ఈ సాయంత్రం నీ భార్య కొడుకు ఈ దారి వెంట వెళుతుండగా చూశాను. నీ భార్య ఆకలితో ఏడుస్తున్న నీ కొడుకును సముదాయిస్తూ, ఒక సోమరి కడుపున పుట్టినందుకు నీకీ కష్టాలు తప్పవు తండ్రి అన్నది కళ్ళనీళ్లతో. ఈ డబ్బు తీసుకుపోయి ఏదైనా వ్యాపారం ప్రారంభించు. భార్యాబిడ్డలను ప్రేమగా చూసుకో. సోమరితనం ఎంత ప్రమాదకరమైనదో నా కథ వల్ల తెలిసింది కదా అని తీతువు పిట్టగా మారి చెట్టు మీదకి ఎగిరిపోయింది. పరాంకుశం గోతిలోని నాణాలన్నీ పైకి తీసి చూశాడు. అవి ఈ కాలంలో చెల్లని నాణాలు. వాటిని తిరిగి గోతిలోనే పాతిపెట్టి ఇంటికి బయలుదేరాడు పరాంకుశం. వారం రోజుల తర్వాత తమ ఊరి మనిషి తెచ్చి ఇచ్చిన జాబు అందుకున్నది పరాంకుశం భార్య నాగమణి. అందులో పరాంకుశం ఇలా రాశాడు: ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను. స్వయంగా వచ్చి నిన్ను తీసుకురావటానికి పొలం పనుల్లో క్షణం తీరుబాటు లేదు. నువ్వు బాబును తీసుకుని వెంటనే బయలుదేరిరా. ఆ జాబు ద్వారా భర్తలో వచ్చిన మార్పును అర్థం చేసుకున్న నాగమణి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.